గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయితే రన్ అవుతూ ఉంది. అదేంటి అని అంటే పెంటగాన్ ఫైనల్లీ కన్ఫర్మ్డ్ ఏలియన్స్. ఏరియా 51 సీక్రెట్స్ బయటపడ్డాయా? యుఎఫ్ఓలు నిజంగా ఉన్నాయా? అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రహస్య యుఏపీ ఫైల్లో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కొన్ని వీడియోలు చూస్తే నిజంగానే హాలీవుడ్ సినిమా ఫీల్ వస్తూ ఉంది. కానీ అసలు నిజం ఏంటి? ఈరోజు మనం ఆ ఫైల్స్ లో ఏముంది, ప్రభుత్వం ఎందుకు అకస్మాత్తుగా ఇవి విడుదల చేసింది, సైన్యం ఏమి దాచిపెట్టింది, ఇంకా ఏలియన్స్ నిజంగానే ఉన్నారా అన్న డీటెయిల్స్ అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం యుఎఫ్ఓ అనే పదం విన్నాం కదా, అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం యుఏపీ అనే కొత్త పదాన్ని వాడుతూ ఉంది. అదేంటి అంటే అన్ఐడెంటిఫైడ్ అనోమలస్ ఫెనోమినా. ఎందుకంటే యుఎఫ్ఓ అంటే ప్రజలకు వెంటనే ఏలియన్ స్పేస్ షిప్ గుర్తొస్తుంది. కానీ యుఏపీ అంటే కేవలం ఆకాశంలో కనిపించే తెలియని వస్తువులు మాత్రమే కాదు, సముద్రం లోపల, అంతరిక్షంలో లేదా రాడార్ లో గుర్తించబడని అసాధారణమైన ఘటనలన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇప్పుడు అసలు బాంబు ఏంటో చెప్తా. 2026 మే 8న అమెరికా పెంటగాన్ భారీగా 162 రహస్య ఫైళ్లను విడుదల చేసింది. ఇందులో ఏమున్నాయి అని అంటే నేవీ పైలట్ క్యాప్చర్ చేసిన విచిత్ర వీడియోలు, నాసా ఇంటర్నల్ రిపోర్ట్స్, FBI విచారణ ఇంటర్వ్యూలు, రాడర్ ట్రాకింగ్ డేటా, సైనికుల ప్రత్యక్ష వాంగ్మూలాలు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏరియల్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా ఆ ఫైల్లో అయితే ఉన్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ ఫైల్స్ లో కొన్ని దశాబ్దాలుగా క్లాసిఫైడ్ గా ఉంచబడ్డాయి. ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి పర్సు. మరి పర్సు అంటే ఏంటి అంటే ప్రెసిడెన్షియల్ అన్సీలింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఫర్ యుఏపీ ఎన్కౌంటర్స్. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. లక్ష్యం ప్రజల ముందు నిజాలు పెట్టడం లేదా కనీసం దాచిన సమాచారం కొంతైనా బయట పెట్టడం దీని వెనుకున్న ముఖ్య అంశం. ఇప్పుడు ఈ ఫైల్స్ లో ఎక్కువగా వైరల్ అయిన కేసులు అనేవి ఏంటో మనం చూద్దాం. మొదటిది టిక్ టాక్ యుఎఫ్ఓ. 2004లో అమెరికా నేవీ పైలట్స్ సముద్రం పైన ఒక తెల్లటి టిక్ టాక్ ఆకారంలోని వస్తువును చూశారు. దానికి రెక్కలు లేవు, ఎగ్జాస్ట్ లేదు, కానీ అది కొన్ని సెకండ్స్ లోనే 1000 కిలోమీటర్ల వేగంతో కదిలిందని పైలట్లు చెప్పారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆ వస్తువు ఒక్కసారిగా రాడార్ నుంచి మాయమైపోయింది. ఈ వీడియో ఇప్పటికీ పెంటగాన్ అధికారికంగా అన్ఎక్స్ప్లెయిన్డ్ కేటగిరీలోనే ఉంచింది. ఇక మరో కేసు గురించి మాట్లాడుకుంటే 2023లో ఒక FBI ఇంటర్వ్యూలో డ్రోన్ ఆపరేటర్ ఇచ్చిన స్టేట్మెంట్ బయటపడింది. అతను చెప్పిన ప్రకారం బ్లాక్ హాక్ హెలికాప్టర్ సైజులో ఉన్న మెటాలిక్ గ్రే ఆబ్జెక్ట్ ఒక్కసారిగా ఆకాశంలో కనిపించింది. శబ్దం లేకుండా కదిలి కొన్ని క్షణాల్లో పూర్తిగా అదృశ్యమైందంట. ఇంకా ఆసక్తికరమైన భాగం అంతరిక్ష యాత్రికుల అనుభవాలు. అపోలో 11 మూన్ ల్యాండింగ్ సమయంలో బజ్ ఆల్డ్రిన్ కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్లాషెస్ చూశామని చెప్పాడు. మరోసారి చంద్రుడి దగ్గర ఒక భారీ ఆబ్జెక్ట్ కనిపించిందని కూడా రికార్డులో ఉంది. అయితే అపోలో 17 ఆస్ట్రోనట్ కూడా ఇదే విషయం అయితే చెప్పారు. జూలై 4 ఫైర్ వర్క్స్ లా కనిపించే ప్రకాశవంతమైన కణాలు చూశామని వివరించారు. అయితే ఇవన్నీ ఏలియన్స్ అనే అర్థమా అంటే అదే పెద్ద ప్రశ్న. నాసా ఇంకా పెంటగాన్ ఇప్పటికీ ఒక విషయం అయితే చెప్తూ ఉన్నాయి. మాకు కొన్ని ఘటనలకు ఎక్స్ప్లెనేషన్ లేవు, కానీ ఏలియన్ లైఫ్ భూమిపైకి వచ్చిందని చెప్పడానికి సరిపడా ఆధారాలు కూడా లేవు. అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే ఏలియన్స్ అనేది కాదు. కొన్ని ఘటనలు ఇలా కూడా ఉండొచ్చు. అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ, ఎనిమీ సర్విలెన్స్ డ్రోన్స్, అట్మాస్ఫియరిక్ ఇల్యూషన్స్, సెన్సార్ గ్లిచెస్, లేదా మన సైన్స్ ఇంకా అర్థం చేసుకొని న్యాచురల్ ఫెనోమినా అనుకోవచ్చు. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: యూనివర్స్ లో జీవం ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ ఏలియన్ కాంటాక్ట్స్ గురించి నాకు తెలిసిన ఆధారాలు లేవు. ఇప్పుడు మరో షాకింగ్ విషయం ఏంటి అని అంటే కొంతమంది మాజీ సైనిక అధికారులు అమెరికా ప్రభుత్వం ఇంకా చాలా విషయాలు దాచిపెట్టిందని అంటూ ఉన్నారు. కొన్ని విజిల్ బ్లోవర్స్ అయితే క్రాష్డ్ నాన్ హ్యూమన్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయని ఆరోపించారు. కానీ ఇప్పటి వరకు వాటికి పబ్లిక్ ప్రూఫ్ మాత్రం బయటపడలేదు. అంటే ప్రస్తుతం ప్రపంచం 2 భాగాలుగా విడిపోయింది. ఒకవైపు ఏలియన్స్ ఆల్రెడీ హియర్ అని నమ్మేవాళ్ళు, ఇంకోవైపు ఇది అంతా క్లాసిఫైడ్ మిలిటరీ టెక్ లేదా మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అని చెప్పేవాళ్ళు. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం, ఈ విషయం గురించి మనకు తెలిసింది చాలా చిన్న భాగం మాత్రమే. మన టెక్నాలజీ ఎంత పెరిగినా
ఇంకా అర్థం కాని ఎన్నో మిస్టరీలు ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. అయితే మీ అభిప్రాయం ఏంటి? ఏలియన్స్ నిజంగానే ఉన్నారా, లేక ఇది అంతా మనకు తెలియని సైనిక టెక్నాలజీయా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ అరుణ్, యూ వాచింగ్ తెలుగు నౌ, సైనింగ్ ఆఫ్.